నీలిమ పెద్ద ఎత్తున గత 5 ఏళ్లలో జగన్ పాలనలో విధ్వంసం సృష్టించారు, అక్రమాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ శాఖలో ఏమేం జరిగింది అనే విషయాలు ఇవాళ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి అందులో కూడా విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున రివ్యూ మీటింగ్స్ చేస్తూ వచ్చారు. విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. 5 ఏళ్ల జగన్ అరాచక పాలనలో వ్యవస్థలను ముంచేసి అస్మదీయ కాంట్రాక్టు కంపెనీలను మోపారు. ఇక చివరికి అవి చెల్లుబాటు కాని గ్యారంటీలను చేతిలో పెట్టిన మహాప్రసాదంలా డిస్కంలు వాటిని తీసుకున్న వైనం విద్యుత్ శాఖ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ కంపెనీలు రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, పొరుగు రాష్ట్రానికి చెందిన మంత్రికి చెందినవి కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ కింద బిడ్లను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు పనులు చేపట్టేందుకు డిస్కంల నుంచి అడ్వాన్సులు తీసుకున్నాయి. నిబంధనల ప్రకారం 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటే దానికి 110 రూపాయలు విలువైన గ్యారంటీని సదరు సంస్థలు చూపించాలి. దేశీయ బ్యాంకుల నుంచి ఈ గ్యారంటీలను తీసుకోవాలి అనేది ఖచ్చితమైన నిబంధన. దీనికి భిన్నంగా కాంట్రాక్టు సంస్థలు వెస్టిండీస్ కు చెందిన యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారంటీలను సమర్పించాయి. నిజానికి ఈ బ్యాంకు వ్యాపార దక్షత ఏమిటో, రిజర్వ్ బ్యాంకు గుర్తింపు ఉన్నదో లేదో తెలీదు. అయినా ఈ సంస్థలు సమర్పించిన గ్యారంటీలను డిస్కమ్ సంస్థలైన ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్ సిఎండీలు సంతోష్ రావు, పద్మ జనార్దన్ రెడ్డి ఆమోదించారు. వీరిద్దరూ వైసీపీ అధికారులుగానే అప్పటి ప్రభుత్వంలో వ్యవహరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వంలో కూడా సంతోష్ రావు ఎస్పీడీసీఎల్ సీఎండీగా కొనసాగుతున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ కు కూడా అదే బ్యాంకు గ్యారంటీలను సమర్పించేందుకు కాంట్రాక్ట్ సంస్థల ముందు రాగా ఆ సంస్థ సందేహపడింది. దీనిపై అప్పటి జగన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. విదేశీ బ్యాంకు గ్యారంటీలను సమ్మతించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అలాంటప్పుడు సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ మాత్రం విదేశీ బ్యాంకు గ్యారంటీలను ఏకపక్షంగా ఎందుకు ఆమోదించాయంటూ విద్యుత్ శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దీని వెనుక భారీ కుంభకోణం జరిగిందంటూ అనుమానిస్తున్నాయి. దీనిపై విజిలెన్స్ దర్యాప్తును జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, మొత్తంగా విద్యుత్ శాఖకు సంబంధించి జరిపిన రివ్యూలో పెద్ద ఎత్తున అక్రమాలు గత 5 ఏళ్లలో జరిగినట్లుగా తెలుస్తా ఉంది కదా. ఏంటి వివరాలు, తర్వాత శాఖాపరంగా కానీ ఇతర ఎలా చర్యలు ఉండేందుకు అవకాశం ఉంటుంది? గ్యారంటీల పేరుతో విద్యుత్ శాఖలో చేసిన గోల్మాల్ వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చింది. 5 ఏళ్ల జగన్ అరాచక పాలనలో వ్యవస్థలను ముంచేసి అస్మదీయ కాంట్రాక్ట్ కంపెనీలను మేపిన విధానం ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు స్పష్టమవుతోంది. చల్లని షూరిటీలతో డిస్కంలను భారీగా ముంచేశారు. ముఖ్యంగా అడ్వాన్సులు రూపంలో డబ్బులు తీసుకుని డిస్కంలను ముంచేసిన పరిస్థితి అయితే ఉంది. జగన్ హయాంలో అస్మదీయ కంపెనీల నిర్వాహకమే దీని వెనక బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ కంపెనీలకు 1000 కోట్ల స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ ఇవ్వడంతో పాటు విదేశాల్లో బ్యాంకు గ్యారంటీతో భారీగా అడ్వాన్సులు చెల్లించడం జరిగింది. ఈ గ్యారంటీలకు అభ్యంతరం చెప్పని డిస్కంలు అభ్యంతరం చెప్పలేదు. దేశీయ బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలన్న రూల్ కూడా బ్రేక్ చేసి మరి ఈ విధంగా తీసుకోవడం పైన సంతోష్ రావు, అదేవిధంగా జనార్దన్ రెడ్డి తీర్పు వివాదాస్పదం అవుతోంది. ముఖ్యంగా దందాలో వైసీపీ అధికారులుగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో విజిలెన్స్ దర్యాప్తు జరపాలని సర్వత్రా డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఈ శాఖ పరంగా ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ వ్యవహారం జరిపితే తప్ప దీనిలో అసలు విషయాలు బయటకు పడవని చెబుతున్న పరిస్థితి. పనులు చేపట్టేందుకు డిస్కంల నుంచి అడ్వాన్సులు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటే దానికి 110 రూపాయలు విలువైన గ్యారంటీని సదరు సంస్థలు చూపించాల్సి ఉంటుంది. దేశీయ బ్యాంకుల నుంచి గ్యారంటీలు తీసుకోవాలనేది ఖచ్చితమైన నిబంధన. దీనికి భిన్నంగా కాంట్రాక్ట్ సంస్థలు వెస్టిండీస్ కు చెందిన యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారంటీలను సమర్పించాయి. నిజానికి బ్యాంకు వ్యాపార దక్షత ఏంటో, రిజర్వ్ బ్యాంకు గుర్తింపు ఉన్నదో లేదో కూడా ఇప్పటి వరకు ఎవరికి స్పష్టం కాని పరిస్థితి. అయినా ఈ సంస్థలు సమర్పించిన గ్యారంటీలను డిస్కమ్ సంస్థలైన ఏపీ సిపిడిసిఎల్, ఏపీ డిసిఎల్ సిఎండీలు సంతోష్ రావు, పద్మ జనార్దన్ రెడ్డిలు ఆమోదించారు.
వీరిద్దరూ వైసీపీ అధికారులుగానే అప్పటి ప్రభుత్వంలో వ్యవహరించారనే ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో కూడా సంతోష్ రావు అదేవిధంగా ఏపీపీడీసీఎల్ సిఎండిగా కొనసాగుతున్నారు. కాగా ఏపీఈపీడీసీఎల్ కు కూడా అదే బ్యాంకు గ్యారంటీ సమర్పించేందుకు కాంట్రాక్ట్ సంస్థలు ముందుకు రాగా ఆ సంస్థ సందేహపడింది. దీనిపై అప్పటి జగన్ ప్రభుత్వం లేఖ కూడా రాసిన పరిస్థితి అయితే ఉంది. విదేశీ బ్యాంకు గ్యారంటీలను సమ్మతించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఇచ్చింది. అలాంటప్పుడు సిపిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ మాత్రం విదేశీ బ్యాంక్ గ్యారంటీలు ఏకపక్షంగా ఎందుకు ఆమోదించాయనే విషయం పైన ఇప్పుడు విద్యుత్ శాఖ వర్గాలే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఇదే విషయం చర్చకు దారితీసిన పరిస్థితి అయితే ఉంది. దీని వెనక భారీ కుంభకోణం ఉందని, విజిలెన్స్ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కూడా వారందరూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ కూడా రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఏపీకి పనులు మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 11,000 కోట్లతో సిస్టమ్ స్ట్రెంథనింగ్ కు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, 20,000 కోట్ల రూపాయలతో మోడర్నైజేషన్ పనులపై అప్పటి జగన్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు అప్పుడు జగన్ ప్రభుత్వం సిస్టమ్ స్ట్రెంథనింగ్ స్మార్ట్ మీటర్ల కోసం టెండర్లు పిలిచి ఆ టెండర్లలో కూడా జగన్ తమ అస్మదీయ సంస్థలైన షిరిడి సాయి, రాఘవ, ఎన్టీసీ, ఎన్రాక్ సంస్థలకు దక్కించుకుంది. మొత్తం మీద జగన్ పాలనలో 5 ఏళ్లు కూడా తమ అన్యాయులైనటువంటి వారిని మేపేందుకే ఈ డిస్కంలో ఈ విద్యుత్ పంపిణీ సంస్థల్లో కావచ్చు, విద్యుత్ రంగంలో తీవ్రమైనటువంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డట్టు ఈ మొత్తం వ్యవహారాలు చూస్తే అర్థమవుతోంది. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.